మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలోని ఓ గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ గ్రామంలో మద్యం విక్రయించినా, కొనుగోలు చేసినా వారికి 5 లక్షల జరిమానా విధిస్తామని తీర్మానం చేసింది. మద్యం మత్తులో యువత, పురుషులు మునిగిపోయి వారి ఇళ్లలో గొడవలు జరుగుతుండటంతో గ్రామస్తులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. మద్యం సేవించడం మొదట సరదాగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా దానికి బానిసైన వారు చాలా మంది ఉన్నారు. ఇలా మద్యానికి బానిసలై ఎంతో మంది పనులు చేయకుండా, అప్పుల పాలై, కుటుంబాలను పట్టించుకోకుండా రోడ్డున పడ్డవారు ఉన్నారు. అంతేకాకుండా మద్యం విపరీతంగా తాగి అవయవాలు పనిచేయక 100 ఏళ్లు నిండకుండానే రోగాలతో చనిపోయేవారు కూడా ఉన్నారు. అయితే ఈ మద్యం చేస్తున్న అనర్థాలపై ఆ గ్రామస్తులు పోరాటం చేశారు. తమ గ్రామంలో మద్యం వాసన వినిపించకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. మందు కొన్నా, అమ్మినా భారీగా జరిమానా విధిస్తామంటూ తీర్మానం చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మక్తా మాసన్పల్లి గ్రామస్తులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో రోజురోజుకు పెరిగిపోతున్న మద్యం మహమ్మారిని అరికట్టేందుకు అక్కడి మహిళలు, గ్రామస్తులు చర్యలు చేపట్టారు. గ్రామంలో మద్యం అమ్మినా, కొనుగోలు చేసిన 5 లక్షల జరిమానా విధిస్తామని మక్తా మాసన్పల్లి గ్రామం ఏకగ్రీవ తీర్మానం చేసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. తమ గ్రామంలోని కొంతమంది నిత్యం మందు తాగి వచ్చి ఇళ్లలో ఘర్షణలకు దిగుతుండడం, ఈ కారణంగా కాపురాలు కూలిపోయే పరిస్థితి రావడంతో మక్తా మాసన్పల్లి గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు. అంతేకాకుండా గ్రామంలోని యువత కూడా చిన్న వయసులోనే మద్యం బారిన పడి దానికి బానిసలవుతున్నారు. తాగి రాత్రి వేళల్లో గొడవలకు దిగి గ్రామంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. పెద్దలు కుటుంబాలను, యువత భవిష్యత్తును నాశనం అయిపోతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన గ్రామ పెద్దలు సంచలన నిర్ణయానికి తెరలేపారు. ఈ నేపథ్యంలోనే మక్తా మాసన్పల్లి గ్రామంలోని మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు, యువకులు అంతా కలిసి ఒకే తాటిపైకి వచ్చి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఊరి రచ్చబండ సాక్షిగా తమ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేసి దానికి ఆమోదం తెలిపారు. ఇప్పటి నుంచి గ్రామంలో మద్యం అమ్మినా, కొనుగోలు చేసిన ఏకంగా 5 లక్షల భారీ జరిమానా విధిస్తామని నిబంధనలు తీసుకొచ్చారు. ఎవరైనా, ఎంతటి వారైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఖచ్చితంగా జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పేశారు.